పెద్ద సంచార జాతుల మహా సమ్మేళనం పేరుతోటి ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వేల మందితో ఒక బహిరంగ సభ పెడదాం. అప్పుడు ప్రపంచమంతా మన వైపు చూస్తుంది. ఈరోజు వాస్తవంగా హాల్ చిన్నదైపోయింది. ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇంతకంటే ఎక్కువగా బయట ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు సంచార జాతుల్లో ఒక కసి కనపడుతున్నది. సంచార జాతుల్లో ఒక ఆత్మగౌరవం కనపడుతున్నది. సంచార జాతులంతా పిడికిలి బిగించి బిడాయిగా ఇన్ని రోజులు యాచించినాం, ఇక మేము యాచించం, ఈ రాజకీయాలను శాసిస్తాం, శాసించడం ద్వారానే మా హక్కులు నెరవేర్చుకుంటామనే ఒక కసి ప్రతి ఒక్కరిలో ఉన్నది. వాస్తవంగా సమయం లేదు కాబట్టి చాలా మాట్లాడాలని ఉంది. ఇలా సంచార జాతులు లేకపోతే ఈ సమాజమే లేదు, అది వాస్తవం. ఈరోజు అంటే షాపింగ్ మాల్లు వచ్చినాయి, అదేవిధంగా రకరకాల వ్యాపారాలు పెరిగినాయి. ఆ రోజు బొట్టు పెట్టుకోవాలన్నా మా పూసల సోదరులు ఒక బుట్ట ఎత్తుకొని ఒక అద్దం నీ ముఖం నువ్వు ఎట్లా ఉందో చూసుకోవాలన్నా చూసుకునే పరిస్థితి లేకుండే. మనిషికి నీ ముఖాన్ని నీకు పరిచయం చేసింది మన పూసల సోదరులు. అదేవిధంగా నీకు ఎంటర్టైన్మెంట్ లేకపోతే, చరిత్ర తెలియకపోతే మా తోలుబొమ్మలాట ఆడి ఆ రోజుల్లో తోలుబొమ్మలాటే దిక్కయింది. ఈరోజు పెద్ద పెద్ద గప్పాలు చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి వచ్చినామని. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మన భాగవతం చూసే సినిమా ఇండస్ట్రీ పుట్టుకొచ్చింది. భాగవతం ఆడిందే మనం. ప్రపంచానికి ఈ రాజుల చరిత్ర, చక్రవర్తుల చరిత్ర, మంచి నీతి నిలువలు, నైతిక విలువలు నేర్పిందే సమాజానికి మనం. ఒక్కొక్క ఎలగొడ్లాట, అదేవిధంగా గంగిరెద్దులాట, అంటే ప్రతి గ్రామానికి ఒక జీవన విధానం, సాంస్కృతిక విధానం, అదేవిధంగా మొత్తం ఈ సమాజంలో ఏమి జరుగుతుందో వాళ్ళ ఊరికి పోయి ఇలా ఆ సమాజానికి, ఆ గ్రామ ప్రజలకు చూపించిందే మనం సంచార జాతర. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు స్విగ్గీ ఆర్డర్ బుక్ చేసుకుంటారు వాళ్ళు, ఇంకేమైనా కావాలంటే ఎక్కువ ఆర్డర్ బుక్ చేసుకుంటారు. అవన్నీ మన నుంచి వచ్చినాయి, మనం చూసి వచ్చినాయి. లాభం లేనటువంటి రోజుల్లో, నయా పైసా కూడా లాభం లేనటువంటి రోజుల్లో ఆ వృత్తులు మనం చేసినాం. ఎప్పుడైతే లాభం వచ్చినాయో మన వృత్తులని వాళ్ళు దన్నకపోయారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత మనకు రేషన్ కార్డులు ఇవ్వయా, పెన్షన్లు ఇవ్వండి, ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి, అదేవిధంగా ఇవాళ మాకు ఒక ఇల్లు ఇవ్వండి అని అడుగుతున్నామంటే ఇంతకంటే సిగ్గు ఇక ఈ భారతదేశం లేదు, ఉండదు. ఎందుకంటే ఇలా సంచార జాతర మీటింగ్ పెట్టుకుని చాలామంది డౌట్ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉండాలి. నిన్న నేను భద్రాద్రి కొత్తగూడెం పోయాను. ఆడ మీటింగ్ అవుతుంటే ఇద్దరు మీడియా వాళ్ళు ఏందా వస్తలేరు అని నేను అన్న. మా మీటింగ్ పెట్టిన ఎవరు కనపడతలేరు మీడియా వాళ్ళు అంటే, అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చిండు అక్కడనే పోయారు. ఏమైంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తే ఇలాకేం వచ్చింది అక్కడనే పోయారంటే, రెడ్డి వాళ్ళంతా కలిసి వనభోజనాలు పెట్టిరు, రెడ్డి వాళ్ళ మీటింగ్ జరుగుతుంది అక్కడనే పోయారన్న, ఆయన పోయిండు కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడనే పోయారని. అంటే నేను అప్పుడే చెప్పిన బీసీలకు, వాళ్ళు రాష్ట్రంలో 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. క్యాబినెట్ చూసుకుంటే ఏ క్యాబినెట్ అయినా వాళ్ళతోనే నిండుతుంది. గుడి చైర్మన్ వాళ్ళే, బడి చైర్మన్ వాళ్ళే, ఏ పదవి చూసినా వాళ్ళే. అయినా మాకు ఇది సరిపోదు అన్నట్టు వాళ్ళు కుల సంఘాల మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఖమ్మోళ్ళు 6 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. ఖమ్మోళ్ళు హైదరాబాద్లో ముఖ్యమంత్రిని పెట్టుకుని రేవంత్ రెడ్డి గారిని పిలిపించారు, ముఖ్యమంత్రి గారిని పిలిపించారు. అదేవిధంగా క్షత్రియులు, రాజులు వాళ్ళకు కేంద్ర మంత్రులు అయ్యారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు, వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు. వైశ్యులు, కోంటోళ్ళు వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యి, కేంద్ర మంత్రులు అయ్యి అన్ని అయినాక కూడా వాళ్ళు ఏమంటారు అంటే, మేము రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాళ్ళేమో మేము దేశానికి ప్రధానమంత్రి కావాలంటారు, దేశానికి ప్రధానమంత్రి అయిన వాళ్ళేమో మేము అమెరికా అధ్యక్షుడు కావాలంటున్నారు. అంటే అమెరికా అధ్యక్షుడు ఈ ప్రపంచాన్ని శాసించాలని వాళ్ళు తొడలు కొట్టి మీసాలు చూస్తుంటే, మనం రేషన్ కార్డుల కాడ, పింఛన్ల కాడ, ఆసరా పింఛన్ల కాడ, అడుక్కునే కాడ, దేయనే కాడ ఉన్నామంటే ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మనం సంఘటితం కావాల్సిందే. ఇలా నేను ఇంతకుముందు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఇలా అగ్రవర్ణాలకు, అగ్ర కులాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి 10% రిజర్వేషన్ పెట్టారు. ఏ బేసిక్ తోటి పెట్టారు? ఏ ప్రతిపదిక మీద
ఎక్కడ జనాభా లెక్కలు ఉన్నాయి, వాళ్ళు ఎంత పేదరికం ఉంది, వాళ్ళలో ఎంతమంది అడుక్కుంటున్నారు, ఎంతమంది రేషన్ కార్డులు ఉన్నారు, ఎంతమంది కనీసం తిండి లేని వాళ్ళు ఉన్నారు అగ్రకులాలలో. మరి 10% రిజర్వేషన్లు ఎట్లా పెట్టారు? 10% రిజర్వేషన్లు ఏ 10 మీద పెట్టారు? ఇప్పుడు మనము ఆ రోజే బాలకృష్ణ రేవన్ కమిషను సంచార జాతులు 12% ఉందని చెప్పింది కదా. 12% ఉన్న వాళ్లకు 10% రిజర్వేషన్లు పెడితే తప్పేందని నేను అడుగుతున్నా. 10% రిజర్వేషన్లు పెడితే తప్పేంది? ఇవాళ మన కమిషన్ 12% ఉన్నప్పుడు, మన జనాభా లెక్కలు తేలినప్పుడు ఇవాళ 10% రిజర్వేషన్లు పెట్టాలంటే ఎందుకు పెట్టరు? కాబట్టి ఈ సందర్భంగా మనమందరం డిమాండ్ చేసేది ఏంటంటే సంచార జాతులకు 100% ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ పెట్టాల్సిందే. దీనికి అగ్రవర్ణాల రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయవలసిందే. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళకు, ప్రధానమంత్రులు అయిన వాళ్ళకు, కలెక్టర్లు అయిన వాళ్ళకు, ఐఏఎస్లు అయిన వాళ్ళకు, ఐపీఎస్లు అయిన వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి దొంగచాటుగా 10% రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ఇవాళ తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఇవాళ చాలా సంచార జాతుల పరిస్థితి ఎట్టొచ్చిందంటే, ఎంత దయనీయ పరిస్థితి అంటే, చనిపోతే బొంద పెట్టడానికి జాగలేనటువంటి, ఇవాళ చనిపోతే మన దురదృష్టవశాత్తు రోగం వచ్చో నొప్పి వచ్చో చనిపోతే బొంద పెట్టడానికి జాగలేదు అంటే సంచార జాతులు పుట్టడమే పాపం అయిపోయిందా? సంచార జాతులకు హక్కులు లేవా? ఈ దేశ పౌరులం కాదా సంచార జాతులు? కాబట్టి ఖచ్చితంగా సంచార జాతులకు 10% రిజర్వేషన్లు పెట్టాలి. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు దళిత బంధు పెట్టారు. కాబట్టి అదే తరాలో 100% సంచార జాతులకు కార్పొరేషన్ కాదు పెట్టవలసింది, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాలి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడితేనే న్యాయం జరుగుతుంది. 100% సబ్సిడీ తోటి సంచార జాతులకు ఇలా ₹1,00,000 నుంచి 5 కోట్ల వరకు 100% సబ్సిడీ తోటి రుణాలు ఇవ్వాల్సిందే. ఆ రుణాలు ఇస్తేనే మనం ఇవాళ సంచార జాతులు తమ వృత్తిని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సంచార జాతుల కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ వేయాలి. సంచార జాతుల మీద అధ్యయనం చేయాలంటే, సంచార జాతుల జీవితాల మీద ఒక అధ్యయనం చేసి ప్రభుత్వాలకు రిపోర్ట్ ఇవ్వాలంటే సంచార జాతులకు ఒక ప్రత్యేక కమిషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఎలాగ చెప్పిండు, నేషనల్ బీసీ కమిషన్ వేశారు. నేషనల్ బీసీ కమిషన్ లో సంచార జాతులు లేవు, మరి ఎట్లా న్యాయం జరుగుతుంది? రాష్ట్ర బీసీ కమిషన్ వేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ లో ఒక సంచార జాతి లేడు. ఇన్ని 56 కులాలకు సంబంధించినటువంటి సంచార జాతుల నుంచి రాష్ట్ర బీసీ కమిషన్ లో ఒక్క సంచార జాతి బిడ్డ ఉండాలి కదా, లేరు. అంటే బీసీ కమిషన్ లో కూడా లేరు. నేను అడుగుతున్నా, ఇంతమంది వచ్చారు కదా, ఎవరైనా సర్పంచ్ ఉన్నారా? ఇలా ఎవరు లేరు. ఎంపీస్ ఉన్నారా? లేరు. కౌన్సిలర్ ఉన్నారా? లేదు. అదేవిధంగా ఎవరు లేరు. కాబట్టి స్థానిక సంస్థల్లో కూడా విద్యా ఉద్యోగాల్లో ఏబిసిడి వర్గీకరణ ఎట్లయితే ఉందో, స్థానిక సంస్థల రిజర్వేషన్లో కూడా ఈ రిజర్వేషన్లు 50% పెంచి ఏబిసిడి వర్గీకరణ 100% అమలు చేయాల్సిందే అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. చివరిగా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు మన కులగణన జరుగుతుంది. కులగణనలో మనకి ఇల్లే లేనప్పుడు ఇవాళ కులగణన ఎట్లా జరుగుతుందని. ఎందుకంటే ఒక సామెత ఉంది. ఒక ఆయన మంచిగా మీసాలు పెంచుకొని మంచిగా సంపంగి నుండి పెట్టుకొని తిరుగుతుండట. మొత్తం ఊరంతా తిరుగుతుంటే వాడు ఎదురై, ఏమిరా నీవు ఇట్ట తిరుగుతున్నావు, ఏంది బిడ్డ పెళ్లి ఏమా అంటే, బిడ్డ పెళ్లి ఏముంది, నేను ఈజీగా చేస్తానట. అరే ఎట్ట చేస్తావురా అంటే, ఏముంది ఇల్లు అమ్మి చేస్తానట. అరే నీకు ఇల్లే లేవే కదరా, ఎట్లా అమ్మి చేస్తావంటే, ఏముంది కడతా అన్నాడట. అరే కట్టడానికి నీ దగ్గర పైసలే లేవు కదరా, ఎట్లా అంటే అప్పు తీసుకొస్తా అన్నాడట. అరే అప్పు తీసుకొస్తాను నీకు గుంటే భూమి లేదు కదరా, ఎట్ట ఇల్లు కడతావు అని అన్నాడట. అంటే వానికి ఇల్లు లేదు, ఇలా చెత్త మీద ఇస్తారా అక్కడ కూర్చున్నట్టు అన్ని చెప్పుకుంటూ పోతుంది. ఇల్లు లేనివాడు పెళ్లి చేస్తాను తిరుగుతున్నాడు. ఇవాళ మనకి ఇల్లు లేనటువంటి వాళ్లకు సమగ్ర కుటుంబ సర్వేలో మన జనాభా లెక్కలు ఎట్లా సైంటిఫిక్ వస్తాయి? రావు. కాబట్టి నేను ఇలా పిసిసి అధ్యక్షుడు బీసీని ఉన్నాడు కాబట్టి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ ఉన్నాడు కాబట్టి, ఈ 2-3 రోజుల్లోనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటా సంచార జాతుల కులాలతోటి ఒక ప్రత్యేకంగా సచివాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేసే విధంగా చేద్దాం. అదేవిధంగా అవసరమైతే ముఖ్యమంత్రి కూడా, ఎందుకంటే రోజు పోయి ఎవరెవరో కలుస్తున్నారు, మనకు 56 కులాలకు ఎందుకు ముఖ్యమంత్రి సమయం ఇవ్వడు? ఇస్తాడని నేను అనుకుంటున్నా. కాబట్టి ముఖ్యమంత్రి తోటి కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని సంచార జాతుల కులాలకు ఒక ప్రత్యేకంగా, నాకు తెలిసి ఒక 2-3 రోజులు స్పెషల్ డ్రైవ్, హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం కేసు వేసింది మేం కాబట్టి 9వ తారీఖు నాడు నివేదిక ఇస్తానని చెప్పింది.
9 నుంచి మళ్ళా 15వ తేదీ వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, అందుకు పెద్ద అభ్యంతరం లేదు. కాబట్టి మీద పడి ఇలా ఈ కులాల లెక్కలు అరీబరీగా సంచార జాతుల కులాల లెక్కలు లేకుండా కులగణన చేస్తే అది సంపూర్ణంగా కాదు. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ గా ఒక 2-3 రోజులు ఎక్కడ గుడిసె ఉన్నా, ఇంతకుముందు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు చెప్పారు, గుడిసె ఉన్నా లేకున్నా గ్రామ పంచాయతీ కేర్ ఆఫ్ అడ్రస్ పెట్టుకొని, స్కూల్ కేర్ ఆఫ్ అడ్రస్ పెట్టుకొని సంచార జాతుల కోసమే ఒక 2-3 రోజులు స్పెషల్ డ్రైవ్ గా సమగ్ర కులగణన చేసే విధంగా మనం ప్రభుత్వం దగ్గరికి ఒక డెలిగేషన్, అన్ని కుల సంఘాల అధ్యక్షులు ప్రభుత్వం దగ్గరికి ఒక డెలిగేషన్ పోదాం. ఎందుకంటే ఇలా ఒకవైపు మనం పోరాటం సంఘటితంగా ఉండి పోరాటం చేయాలి, ఇంకోవైపు సంప్రదింపులు జరపాలి. సంప్రదింపులు జరపకపోతే మాత్రం దున్నపోతు మీద వర్షం కురిసినట్టు వాడు అక్కడనే పోతాడు, మనం ఇక్కడనే పోతాం. కాబట్టి ఖచ్చితంగా సంచార జాతుల పక్షాన మీ వెంట 100% బీసీ సంక్షేమ సంఘం ఉన్నది. మన సంచార జాతులకు న్యాయం జరిగే వరకు ఒక ప్రాథమిక సూత్రం ఏంటంటే, బీసీలకు విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఏదైనా కూడా ఫస్ట్ ఆకలి అవుతుంది, ఆకలి అయినోనికి అన్నం పెట్టాలి, ఆ తర్వాత దూపైనోనికి నీళ్ళు ఇవ్వాలి. ఫస్ట్ ఎవరికైతే ఆకలి అవుతుందో వారికి అన్నం పెట్టేటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. కాబట్టి సంచార బీసీలలో ఏ బెనిఫిట్ వచ్చినా, ఏ ఫలితాలు వచ్చినా ఫస్ట్ అది సంచార జాతులకే చెందాలి. సంచార జాతులకు చెందిన తర్వాతనే మిగతా కులాలకు చెందాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇలా వచ్చే సంచార జాతుల సమ్మేళనం మీ ఆధ్వర్యంలో, ఇద్దరు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నాయకత్వం ఉంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఈ ఎండాకాలంలో మార్చిలో ఇలా చూడమంట మనం పూలే వర్ధంతి రోజు తెలవకుంటేనే పూలే వర్ధంతి రోజు పెట్టినాం. ఆ పూలే మహానీయునికి పెద్ద ఎత్తున ఘనమైన నివాళులు కూడా అర్పించడం. మళ్ళా వచ్చే ఏప్రిల్ 11 ఆయన జయంతి కాబట్టి అప్పటి వరకు ఇలా సంచార జాతుల మహాసమ్మేళనం పేరుతోటి మనం ఎంత మంది ఉన్నాం అంత శక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఎవరైనా సరే, వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా, అంబేద్కర్ ఒకటే మాట చెప్తాడు, హక్కులు అడుక్కుంటే రావు, పోరాడితేనే వస్తాయని చెప్పాడు. కాబట్టి మనము మన సంఘటిత శక్తిని చూపించడానికి ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి, ఎందుకంటే మీరు ఈ మధ్యన చూస్తుండొచ్చు, నేను సమయం లేదు కాబట్టి చాలా చెప్పాలని ఉంది. ఈ మధ్యన నేను ఏ జిల్లాకు పోయినా కూడా, మొన్న నల్గొండలో మీటింగ్ పోయినా ఓ దిక్కేమో మాదిగ సింహగర్జన అని ఉంది, ఇంకొక దిక్కేమో మాలల సింహగర్జన అని ఉంది. నేనన్నా దీనికి ఎవరు వస్తున్నారు అంటే, మాదిగ సింహగర్జనకేమో దామోదర రాజనరసింహ వస్తున్నాడు, అదే కాంగ్రెస్ పార్టీ మంత్రి. ఆ మాలల సింహగర్జనకేమో వివేక వెంకటస్వామి వస్తున్నాడు. నేను అడిగిన ఇదేంటంటే, అన్న తెలంగాణలో ఇలా మళ్ళీ మొదలైంది, ఏ కులంకు వాళ్ళు సంఘటితం అవుతున్నారు, ఇక మిగిలింది బీసీ కులాలే సంఘటితం కావాలి, బీసీల లడాయి షురూ చేయాలి, బీసీల కొట్లాట మొదలు పెట్టాలని చెప్పి నల్గొండ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడికక్కడ సభలు పెద్ద గర్జనలు పెడుతున్నారు. మనం కూడా ఎండాకాలం, ఇప్పుడు మన వాళ్ళు చాలా పనులలో, వ్యవసాయ పనులలో ఉన్నారు. జనవరి ఫిబ్రవరి తర్వాత అందరు ఫ్రీ అయిపోతారు. ఎండాకాలం మొత్తం మనం ఉపయోగించుకోవాలి. అవకాశం ఉంటే ఏ కులం కా కులం గర్జనలు పెట్టాలి. ఆ తర్వాత అందరం సంఘటితంగా మనం శక్తిని ప్రదర్శించడానికి పెద్ద బహిరంగ సభలు పెట్టి మనం కూడా మన హక్కులను అడుక్కోవడం కాకుండా పోరాడి సాధించుకోవాలి. అదేవిధంగా ఈ మార్చిలో నిన్ననే పేపర్ చూసిన 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయట. 6 ఇప్పుడు మన సోదరుడు డిఎస్పీ కోసం, ఉద్యోగం కోసం రాజీనామా చేసాడు. అది అందరం సపోర్ట్ చేస్తాం, గెలిపించే ప్రయత్నం చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు ఏవైతున్నాయో, బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి 6 ఎమ్మెల్సీ స్థానాల్లో కంపల్సరిగా 3 ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకు ఇవ్వాలి, 3లో ఒకటి బీసీలకు ఇవ్వాలి, రెండోది ఎంబీసీలకు ఇవ్వాలి, మూడోది సంచార జాతులకు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఇవాళ త్వరలోనే ఈ సంచార జాతుల నుంచి అవకాశం ఇస్తే కలిసే సందర్భంలో కూడా ఈ డిమాండ్ కూడా పెడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటాం.